చాలామంది ఏం చేస్తారంటే కంపెనీ లే ఆఫ్ చేసినా లేదా కంపెనీ నుంచి బయటకు వచ్చినా కానీ కొన్ని డాక్యుమెంట్స్ అనేది తెచ్చుకోరు. వాళ్ళకి తెలియదు కూడా. వీడియోలో ఏంటి అంటే ఒక కంపెనీ లే ఆఫ్ చేసినా లేదా కంపెనీ నుంచి మీరు రిజైన్ చేసినా కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఖచ్చితంగా కంపెనీలో ఉన్నప్పుడే మ్యాక్సిమం అన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నో వన్ విల్ రెస్పాండ్. ఇదైతే రియాలిటీ. మీరు కంపెనీలో మీ హెచ్ఆర్ క్లోజ్ అయ్యి ఉండొచ్చు, మేనేజర్ క్లోజ్ అయ్యి ఉండొచ్చు, టీఎల్ క్లోజ్ అయ్యి ఉండొచ్చు, కొలీగ్స్ అందరూ మంచి క్లోజ్ జాంజిగిరి దోస్తులు అయ్యి ఉండొచ్చు. అది కంపెనీలో ఉన్నంత వరకే. వన్స్ యూ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద కంపెనీ, నో వన్ విల్ బాదర్ యూ, నో వన్ విల్ రెస్పాండ్ యువర్ కాల్స్ ఆల్సో. నీకు ఎవడు రెస్పాండ్ కాడు. అండ్ అట్ ద సేమ్ టైం అసలు నీకు ఎవరు రిలేషన్ మెయింటైన్ చేయడు. అయిపోయింది. క్యాంప్ అది ఏదైతే ఆఫీస్లో ఉన్నాం, ఆఫీస్లో ఉన్నంత వరకు ఈ వీళ్ళతో పరిచయాలు కానీ ఫ్రెండ్షిప్ కానీ అంతా నడుస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, మైండ్ఫుల్గా ఉండండి ఈ విషయంలో. అండ్ దీనికి సంబంధించి రిలీవింగ్ లెటర్ తీసుకోవాలి, ఖచ్చితంగా రిలీవింగ్ లెటర్ తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా? ఈ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ తీసుకోక. సో చాలామంది జాబ్ వచ్చినా కానీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వెళ్ళి వీళ్ళు మనకు రెస్పాండ్ అవ్వరు. మనకు చాలా జాబులు పోయేదానికి చాలామంది స్టూడెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అండ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇంపార్టెంట్. ఫార్మ్ 16 ఇంపార్టెంట్. శాలరీ స్లిప్స్ ఇంపార్టెంట్. పిఎఫ్ డీటెయిల్స్ ఇంపార్టెంట్. పిఎఫ్ డీటెయిల్స్లో కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జిట్ డేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ ఎగ్జిట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ కనిపిస్తుంది. సో ఈ మధ్య కొత్తగా ఈ డెలీట్ ఆప్షన్ వచ్చింది, కానీ జనరల్గా ఏంటి అంటే పిఎఫ్ అనేది ఖచ్చితంగా ఎగ్జిట్ ఆప్షన్ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ దీంతో పాటు ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఏంటి అనేది, అంటే కొంత కాన్ఫిడెన్షియల్లీ మెయింటైన్ చేయడానికి మనకు సంతకాలు అవి తీసుకుంటూ ఉంటారు. సో ఇవి కూడా నో ఎన్ఓసి తీసుకోవాలి. దీంతోపాటు మన జీతంలో నుంచి కట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అని అవన్నీ ఇవన్నీ కట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మన డబ్బులు కట్ చేసినప్పుడు డెఫినెట్లీ మనం దానికి సంబంధించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ మొత్తం కూడా అండ్ మనకి ప్రాపర్గా టీడీఎస్ కడుతున్నారా లేదా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి కంపెనీ నుంచి బయట అడుగు పెట్టక ముందే కూర్చొని ఇది కావాలి ఇది అని చెప్పి చెక్ లిస్ట్ వేసుకొని ఆ కంపెనీ నుంచి అన్ని డాక్యుమెంట్స్ తీసుకోండి. కంపెనీ నుంచి బయటకు వచ్చారనుకోండి మీ మాట ఎవ్వరు వినరు. అండ్ ఇది లే ఆఫ్ జరిగినా కానీ ఇవన్నీ తీసుకోండి, ప్రాబ్లం లేదు. రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ ఫేక్ బిట్ దొరికినా కానీ తీసుకోండి, రిక్వెస్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. అండ్ ఎట్లయినా కానీ ఖచ్చితంగా మీరు బజ్జలు ఆడుకోవడం, బామాలుకోవడం ఏదో ఒకటి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏమవుతుందంటే అందరితో మీ కెరీర్ ఆగిపోతుంది. అందరితో డెఫినెట్లీ ఇంకో కంపెనీలో పని చేసుకోవాలి. సరే తెలుసో తెలియక తప్పు చేశారు. సో నెక్స్ట్ అన్నా కానీ మనకు తప్పును రెక్టిఫై చేసుకొని లేకపోతే ఇంకోటో కెరీర్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.